సృష్టిలో ఇతర జీవుల కంటే మనిషి ఉత్తమమైన ప్రాణి. కారణం మానసిక స్థితి, అతని మానసిక వికాసం. మానసిక శక్తికి మూలం మెదడు. మెదడు పనిచేయాలంటే శరీరం మొత్తం బాధ్యత వహించవలసి వస్తుంది. మానసిక వికాసం పరిధిలోకి వచ్చే అంశాలు: 1 ఆలోచన, 2 వివేచన, 3 ఊహ, 4 స్మృతి, 5 అవధానం, 6 సమస్య పరిష్కారం, 7 శక్తి, 8 వర్గీకరణ, 9 భాషా వికాసం, 10 సృజనాత్మకత, 11 అమూర్త భావనలు కలిగి ఉండుట మొదలైనవి. మానసిక అభివృద్ధి చిన్న వయసులో ఎక్కువగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ అభివృద్ధి వేగం తగ్గిపోతుంది. 18 సంవత్సరములు వచ్చేసరికి మానసిక వికాసం యొక్క అభివృద్ధి ఆగిపోతుంది అని సైకాలజిస్టులు అభిప్రాయపడ్డారు. మానసిక వికాసం యొక్క లక్షణాలు: 1 మెదడు పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. 2 జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి బాగా. 3 భాషా నైపుణ్యం అభివృద్ధి చెందుతుంది బాగా. 4 మాట్లాడగలగటం చక్కగా. 5 మూర్త అమూర్త ఆలోచనలు కలిగి ఉండటము, వివిధ రకాల భావాలు కలిగి ఉండటం. ఉద్వేగం అనే పదం ఆంగ్ల పదం ఎమోషన్ నుంచి వచ్చింది. ఎమోషన్ అనే ఆంగ్ల పదం ఎమోవీర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఎమోవీర్ అంటే ఉద్వేగపరచుట, ప్రేరేపించుట లేదా ఉత్తేజపరచుట. ఉద్వేగం అంటే శారీరకంగా, మానసికంగా ప్రేరేపించబడిన లేదా కలియబెట్టబడిన మస్తిష్క స్థితి. ఉద్వేగాల వల్ల శారీరక, మానసిక స్థితులలో మార్పులు ఏర్పడి పనిచేయటానికి కావలసిన ఉత్తేజం, ప్రోత్సాహం, నూతన శక్తి ఇస్తాయి అని క్రో అండ్ క్రో పేర్కొన్నారు. ఉద్వేగం అంటే కదిలించే మానసిక స్థితి అని వుడ్వర్త్ పేర్కొన్నారు. ఉద్వేగ వికాసం మీద ప్రభావం చూపే అంతఃస్రావిక గ్రంథి ఎడ్రినల్ గ్రంథి, దీన్నే అధివృక్క గ్రంథి అని కూడా అంటారు. ఉద్వేగ వికాసం మీద ప్రభావం చూపే హార్మోను ఎడ్రినలిన్. కె.ఎం. బింగ్హోమ్ ప్రకారం ఉద్వేగాలు 2 రకాలు: 1 అనుకూల ఉద్వేగం, 2 ప్రతికూల ఉద్వేగం. అనుకూల ఉద్వేగంలో సంతోషం, సంతృప్తి, ప్రేమ, నిరీక్షణ, కుతూహలాలు ఇవి ఉంటాయి. ప్రతికూల ఉద్వేగాల కింద దుఃఖం, అసంతృప్తి, నిరాశ, కోపం, అసూయ ఇవన్నీ వస్తాయి. మెక్డోగల్ ప్రకారం ఉద్వేగాలకు మూలం సహజాతాలు. భారతీయ శాస్త్రీయ నృత్యం, నాటకాల ప్రకారం ప్రాథమికంగా ఉద్వేగాలు 9. వీటినే నవరసాలు అని కూడా అంటారు. ఎదుటి వ్యక్తి మన అవసరాలు తీరిస్తే ఆ వ్యక్తి పట్ల అనుకూల ఉద్వేగం సంతృప్తి తీర్చినప్పుడు ప్రతికూల ఉద్వేగం అసంతృప్తి ఏర్పడును. ఉద్వేగ లక్షణాలలో చెప్పదగినవి: ఉద్వేగం సార్వత్రికం అయినది. ఉద్వేగ తీవ్రతలో వైయక్తిక భేదాలు ఉంటాయి. 3 అన్ని ఉద్వేగాలు పుట్టుకతో రావు, కొన్ని పరిసరాల వలన కూడా వస్తాయి. ఉద్వేగాలు ఏర్పడినప్పుడు శారీరక, మానసిక మార్పులు అనేవి వస్తాయి. ఇవి స్వల్పకాలం మాత్రమే ఉంటాయి. ఉద్వేగ వికాసం అభ్యసనం × పరిపక్వత. జెర్మిల్ట్ అనే శాస్త్రవేత్త ప్రకారం శిశువులో భౌతిక, మానసిక పరిపక్వత చెందే కొద్దీ భావ ప్రకటన పరిపక్వత ఏర్పడుతుంది. ఉద్వేగ ప్రతిస్పందన అనేది స్వతసిద్ధంగా అలవడేదే కానీ ఇతరుల నుంచి నేర్చుకునేది కాదు. ఇది స్వాభావిక పరిపక్వతను అనుసరించవచ్చును అని చెప్పేసి గోర్డన్ పేర్కొన్నారు. ఈయన 1932లో చెవిటి మూగ పిల్లలపై పరిశోధనలు చేశారు. శిశువులో కనబడే ఏకైక ఉద్వేగం ఏడుపు. నవజాత శిశువు సంతోషం, భయం, కోపం అనే 3 ప్రాథమిక ఉద్వేగాలను వ్యక్తపరుస్తారు అని చెప్పేసి వాట్సన్ పేర్కొన్నారు. ఉద్వేగ వికాసం మీద ఎక్కువగా పరిశోధనలు చేసిన వారు బ్రిడ్జన్. శిశువులో మొట్టమొదటిగా కనిపించే ఏకైక ఉద్వేగ రూపం ఉత్తేజనం అని బ్రిడ్జెస్ పేర్కొన్నారు. ఉత్తేజనాన్ని ఆధారంగా చేసుకొని మిగిలిన ఉద్వేగాలు ఏర్పడతాయి.
3 నెలల వయస్సులో ఉత్తేజం నుంచి ఏర్పడే ఇతర ఉద్వేగాలు విచారం, ఆహ్లాదం. 6 నెలల్లో విచారం అనే ఉద్వేగం విభజన చెంది కోపం, భయం, విసుగు అనే ప్రతికూల ఉద్వేగాలు ఏర్పడతాయి. 1 సంవత్సరం వయసులో ఆహ్లాదం అనే ఉద్వేగం విభజన చెందటం వలన ఏర్పడే ఉద్వేగాలు ఉప్పొంగటం, వాత్సల్యం అనే అనుకూల ఉద్వేగాలు. 1 సంవత్సరం వయస్సులో ఏర్పడే ఉద్వేగం అసూయ. ఉద్వేగాల తీవ్రత ఎక్కువగా ఉండే దశ శైశవ దశ. ఈ దశలో అవసరం అయిన దానికంటే ఎక్కువగా స్పందిస్తాడు శిశువు. పూర్వ బాల్య దశలో ఉద్వేగాలు ఎక్కువ తీవ్రంగా తరచుగా వస్తూ ఉంటాయి. పూర్వ బాల్య దశలో ఉన్న పిల్లలతో వ్యవహరించటం కష్టం. ఈ దశలో అసూయ, ఈర్ష్యలు కూడా ప్రారంభం అవుతాయి. పూర్వ బాల్య దశలో ఇంకొక లక్షణం లింగపరంగా బాలల ఉద్వేగ ప్రకటనలో తేడాలు ప్రారంభమవుతాయి. అంటే ఆడపిల్లలో ఒక రకంగా మగపిల్లలలో మరో రకంగా. మొదటి బిడ్డ తరువాత జన్మించిన తోబుట్టువుల కంటే ఎక్కువ అసూయ, ద్వేషాలు ప్రదర్శిస్తారు ఉమ్మడి కుటుంబంలో. మొదటి బిడ్డ మిగతా వాళ్ళని పోల్చుకొని అసూయ పడతాడనమాట మొదటి బిడ్డ. సో అదే కదా, తల్లి చిన్న బాబుని దగ్గర తీస్తే పెద్దవాడికి కోపం వచ్చేస్తుంది. ఆ విధంగా అనమాట. కౌమార దశలో పిల్లల ఉద్వేగాలు అస్థిరంగా ఉంటాయి. వీరిలో ఉద్వేగం చాలా తీవ్ర దశలో ఉంటాయి. బాల్య దశలో సాధారణ ఉద్వేగాలు భయం, కోపం, అసూయ, వ్యాకులత, కుతూహలత. వ్యాకులత ఎక్కువ అయినప్పుడు అడ్రినల్ గ్రంథి స్రవించే స్రావం కొన్ని శారీరక మార్పులను తెస్తుంది అని కేనన్ పేర్కొన్నారు. లోటన్ అనే శాస్త్రవేత్త భయాన్ని 4 రకాలుగా వర్గీకరించారు. 1. కొత్త వస్తువులకు సంబంధించిన భయం. ఇంజెక్షన్ అంటే భయం. ప్రత్యక్ష అనుకరణ ద్వారా భయం ఏర్పడటం. తుఫాను వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, తుఫాను వచ్చినప్పుడు తల్లిదండ్రులు, ఇతర పెద్దలు ప్రవర్తించే తీరును చూసి ఆ అనుభవాలు ఎప్పుడూ ఆ బాలునికి భయాన్ని ఏర్పరుస్తుంది. బాధాకరమైన అనుభవాల ద్వారా భయాలు ఏర్పడటం. 4. మనస్సుతో పాటు భయాలు మారటం. చిన్నప్పుడు టపాకాయలు అంటే భయపడే పిల్లలు పెద్ద వయసు వచ్చాక టపాకాయలంటే భయపడకుండా ఉంటారు. ఈ విధంగా ఎవరైతే ఒత్తిడులను తట్టుకునే సామర్థ్యం కలవారో వారే భావోద్వేగ పరిపక్వత కలిగిన వారు అని పేర్కొన్నవారు కాలే. ఎమోషనల్ మెచ్యూరిటీ ఎవరికైతే వస్తుందో వాళ్ళనమాట. భావోద్వేగ పరిపక్వత అంటే ఎమోషనల్ మెచ్యూరిటీ. ఉద్వేగ సిద్ధాంతాలు ప్రధానంగా 3: శారీరకమైనవి, నాడీ సంబంధితమైనవి, అభిజ్ఞా సిద్ధాంతాలు సంబంధించినవి. శారీరక ధర్మ సిద్ధాంతాలలో లాంగ్ సిద్ధాంతాన్ని పేర్కొన్నది జేమ్స్. శారీరక ధర్మ సిద్ధాంతాలలో బార్డ్ సిద్ధాంతాన్ని పేర్కొన్నది కానన్. ఉద్వేగ సిద్ధాంతాలలో సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని పేర్కొన్నది స్టాన్లే సాచర్ వీళ్ళనమాట. సంజ్ఞానాత్మక ఉజ్జాయింపు సిద్ధాంతాన్ని పేర్కొన్నది రిచర్డ్ ఫెజారస్. ప్రవర్తనా సిద్ధాంతాలలో మౌఖిక ప్రతిపుష్టి సిద్ధాంతాలను ప్రతిపాదించినది వైన్బామ్ 1907లో, బెజోని 1985లో, మట్సన్ మోటా 1987లో, మెకన్లీ ఆండర్సన్ వీరు పేర్కొన్నారు. వీరు ప్రవర్తనా సిద్ధాంతాలలో మౌఖిక ప్రతిపుష్టి సిద్ధాంతాలను ప్రతిపాదించారు. సాంఘిక సంబంధాలలో పరిపక్వత సాధించడమే సాంఘిక వికాసం అని హార్లాక్ పేర్కొన్నారు. స్వయంగానూ
ఇతరులతోనూ సమర్థవంతంగా మెలగగల సాంఘిక పెరుగుదల వికాసమే సాంఘిక వికాసం అని సోరెన్సన్ పేర్కొన్నారు. సాంఘిక వికాస ప్రక్రియ ద్వారా జైవిక వ్యక్తి మనిషిగా మార్పు చెందుతాడు అని చెప్పేసేసి గారెట్ పేర్కొన్నారు. సామాజిక వికాసం అనేది సమూహ ప్రమాణాలకు అనుగుణంగా నేర్చుకునే ప్రక్రియ అని ఫ్రీమెన్ మరియు షోవెల్ అన్నారు. సమూహ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే సామర్థ్యాన్ని పొందటాన్నే సామాజిక వికాసం లేదా సాంఘిక వికాసం అంటారు అని చెప్పేసి క్రో అండ్ క్రో పేర్కొన్నారనమాట. ఇక్కడితో 50 బిట్స్ అయిపోయింది. సో టెక్స్ట్ బుక్లోని ప్రతి సెంటెన్స్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు చక్కగా ప్రతి సెంటెన్స్ని బిట్గా ఇస్తున్నాను కాబట్టి మీరు ఇది ఫాలో అవ్వండి. అండ్ డెఫినెట్లీగా ఎట్లా అంటే మొత్తం ప్లేట్లో అన్నం పెట్టేస్తే ఎక్కువగా తినడం కష్టం. అదే మీకు తెలియకుండా తినిపించండి, చిన్న చిన్న ముద్దలు చేసి అమ్మ బుజ్జి బుజ్జి పిల్లలకి తినిపించినట్టు ఇవి ఒక్కొక్క బిట్టు చిన్న చిన్నగా అనమాట. చిన్న చిన్నగా మీకు తెలియకుండానే కంప్లీట్ చేసేస్తారనమాట. ఆ విధంగా ఇది ఈజీగా ఉంటుంది ఈ పద్ధతి. సో ఇది ఫాలో అవి మొత్తం నేనైతే టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి సెంటెన్స్ మీకు ఇక్కడ బిట్ చేసి ఇస్తున్నాను. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంప్లీట్ యువర్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.